అందుకే చెప్తున్నాను, మనసులో ఏది పెట్టుకోకుండా రోహిత్తో హనీమూన్కి వెళ్ళు. లైఫ్లో హ్యాపీగా ఉండు. నువ్వు కాదు అన్నా సరే నిన్ను హనీమూన్కి నేను పంపిస్తాగా. దర్శన్ శరణ్యలని ఇక్కడ ఒకటి చేస్తా. ఓకే? అనన్య, మీ హనీమూన్ ఏర్పాట్లన్నీ నా డైరెక్షన్లోనే జరుగుతాయి. అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు నాకు అందుతూనే ఉంటాయి. వెళ్ళి ప్రశాంతంగా బ్యాగ్ సర్దుకో. తెల్లవారైతే పోవాలి కదా హనీమూన్కి. అంటే నేనిక్కడ వీళ్ళని విడగొట్టి ప్లాన్ చేస్తే అక్కడ హనీమూన్లోనే నన్ను చంపేస్తుందా? మై గాడ్, అంత పని చేసినా చేస్తుంది. ఇప్పుడెలా? ఇక్కడ వీళ్ళని విడగొట్టకుండా ఉండను లేను, అక్కడికెళ్ళి హనీమూన్లో చావను లేను. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏందమ్మే ఏదో ఆలోచనలో పడ్డట్టుండవు? ఈ కొంపనే ఎట్ట ముంచేద్దామనా? నువ్వేం బెంగపడమాకమ్మే, మన వల్ల కాందంటూ ఏమీ లేదులే. అమ్మా, ఇక్కడ నా పరిస్థితి వేరేలాగుంది. ఏందమ్మే? రేపు నేను మా ఆయన కలిసి హనీమూన్కి వెళ్తున్నాం. ఆ, అవునా? కంగ్రాచులేషన్స్ అమ్మే. అమ్మా, మమ్మల్ని పంపించేది ఎవరో తెలుసా? మా చిన్నత్తయ్య. ఏందేందేందేంది? ఆనంద భైరవా, శభాషమ్మే. శత్రువే నీ ముందు తలదించుకుని నీ హనీమూన్కి ఏర్పాట్లు చేస్తా ఉండదన్నమాట. ఏడ్సావ్. అసలు మ్యాటర్ అది కాదు. ఆ, ఏందమ్మే? అది జరిగింది. ఏందమ్మే ఇది? కొంచెమైనా మానవత్వం లేకుండా ఎట్టాగైనా పిల్లను భయపెట్టేది? నువ్వంత కష్టపడి ఎడగొట్టిన వాళ్ళని కలిపేస్తాను, కాపురం చేయించేస్తాను అంటే సొత్త ఊరుకుంటావా ఏంది? విడగొడితే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చింది.